వెల్కమ్ టు కవితాస్ కిచెన్ 2425. ఈరోజు బెండకాయ చారు ఎలా చేయాలో మీకు చేసి చూపిస్తానండి ఈజీగా. ముందుగా లేత బెండకాయలు ఒక హాఫ్ కేజీ వరకు తీసుకోవాలి. వీటిని ఈ సైజులో కట్ చేసుకోవాలండి. కట్ చేసుకొని స్టవ్ మీద ఒక కుక్కర్ పెట్టి అందులో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసేసి హోల్ గరం మసాలా వేసేసుకొని ఉల్లిపాయలు సన్నగా కట్ చేసి పెట్టుకున్న మిర్చిని ఒక రెమ్మ కరివేపాకుని వేసేసుకొని బాగా కలిపేసేసి 1 టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసేసి బాగా కలుపుకోవాలి. కట్ చేసి పెట్టుకున్న బెండకాయలు వేసి ఒక బిర్యానీ ఆకుని కూడా వేసుకోవాలి. తగినంత ఉప్పు కూడా వేసేసుకొని ఒకసారి బాగా కలిపేసేసుకోవాలి. కలుపుకున్న తర్వాత హాఫ్ టీ స్పూన్ వరకు పసుపు, 2 టీ స్పూన్ల వరకు కారం, సన్నగా కట్ చేసి పెట్టుకున్న 2 మీడియం సైజు టమాటాలు కూడా వేసేసి ఒకసారి బాగా కలిపేసుకొని ఒక 2 గ్లాసుల వరకు వాటర్ పోసేసుకొని కారాలు కరెక్ట్ ఉన్నాయో లేదో ఒకసారి చెక్ చేసుకొని కుప్పడంతా కొత్తిమీర ఆకేసేసుకొని కొంచెం చింతపండు నానబెట్టుకోవాలండి. ఒక నిమ్మకాయ సైజ్ అంతా అది అందులో వేసేసుకున్న తర్వాత ఒక హాఫ్ టీ స్పూన్ వరకు గరం మసాలా, 1 టీ స్పూన్ ధనియాల పొడి వేసేసుకొని ఒకసారి బాగా కలిపేసుకున్నాక మనకు మసిలిన తర్వాత డిష్ అవుట్ చేసేసుకొని తినడమే.